క్యారెట్ బీట్రూట్ జ్యూసు ఇట్లా ఫస్ట్ దాన్ని మంచిగా పీల్ చేసుకోవాలి, తొక్క తీసేయాలి. చేసుకొని మిక్సీ జార్లో ముక్కలు వేసుకోవాలి. బీట్రూట్ కూడా మంచిగా ఇట్లా తొక్క తీసేసుకొని క్యారెట్ బీట్రూట్ జ్యూసు అది కూడా క్యారెట్లోనే సన్నం కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి. వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలలో కొంచెం వాటర్ వేసుకోవాలి, మనకి ఎంత కావాలో అంత. ఇట్లా మంచిగా మిక్సీ చేసిన తర్వాత దాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో వడబట్టుకోవాలి. ఒక కాటన్ క్లాత్ అయినా లేకపోతే చాయ్ జార్ అయినా ఏదైనా తీసుకొని ఇలా దాన్ని మంచిగా వడబట్టుకోవాలి. దాని గ్లాస్ పైన పెట్టి మనం ఆ గుజ్జు వేసి పైనుంచి స్పూన్తో ఇట్లా కలిపినట్టు చేస్తూ ఒత్తుకుంటే మొత్తం జ్యూస్ కింద మనకు గ్లాస్లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా. అయితే ఈ గుజ్జంతా ఇట్లనే ఉంటే మనము తాగలేము, గొంతులో గరగర కరకర అంటూ తాగబుద్ధి కాదు. దాన్ని ఫిల్టర్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ ట్రై చేయండి. టేస్ట్కి సరిపడా కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. మనకి ఎట్లా పుల్లగా ఎక్కువ అవసరం అంటే 1 లేదా హాఫ్ అట్లా. ఈ జ్యూస్ మనకు ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇట్లా నిమ్మకాయ జ్యూస్ పెట్టుకోవాలి. నిమ్మకాయ జ్యూస్తో చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీనికి జ్యూస్కి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మన జ్యూస్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అనమిక్ పేషెంట్స్కి ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.